ఐపీఎల్ 18వ సీజన్ లో 2 వారాలను ముగించుకొని 3వ వారంలో కొనసాగుతుంది. ముఖ్యంగా కొన్ని జట్ల పరిస్థితి మాత్రం దీనంగా తయారైంది. ఇందులో ముఖ్యంగా గత ఐపీఎల్ ఛాంపియన్లు 3 టీంలు ఉండడం గమనార్హం. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో కొన్ని జట్లు బాగా ఆడగా కొన్ని జట్లు మాత్రం నిరాశపరిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయి. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ కారణంగా జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని జట్లకు ప్లే ఆఫ్ చేరుకోవడం కష్టంగా మారింది. టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఇప్పటి వరకు చెప్పుకోదగిన విధంగా లేదు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు పాయింట్ల టేబుల్లో 8వ స్థానంలో ఉంది. ఇక మరో 2 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించినట్లే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మార్చుకుంది. ముంబై ఇండియన్స్ లాగే ఇప్పటి వరకు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లో 286 పరుగులు చేసి సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాటింగ్ లో ఆ జట్టు నిరంతరం విఫలమవుతూనే ఉంది. ప్రస్తుతానికైతే ఈ 3 జట్లు ప్లే ఆఫ్ కు చేరుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఇక ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో 3 మ్యాచ్ల్లో 3 గెలిచి టాప్ లో ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో 3 గెలిచి 6 పాయింట్లు సాధించి 2వ స్థానంలో ఉండగా ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, కేకేఆర్ 5వ స్థానంలో ఉన్నాయి. ఇక 6వ స్థానంలో లక్నో, 7వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉండగా ఆ తర్వాత ముంబై, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ లు చివరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.